ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఈ ఎండాకాలం వేధించేటువంటి సమస్యల్లోకెల్లా అతి ముఖ్యమైన సమస్య. ఇదే గజ్జల్లో దురద తయారవటం, ఫంగస్ ఇబ్బంది పెట్టడం. దీన్నే తామర అని, ఆయుర్వేదంలో అయితే దద్రు అని, ఇంగ్లీష్లో రింగ్ వర్మ్ అని ఇలా పిలుస్తారు. ఈ సమస్య గురించి తెలుసుకుందాం. అలాగే దీన్ని తగ్గించుకునే ఒకటి రెండు చక్కని ఔషధాలని, ఇంటి వైద్యాన్ని తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ తామర అంటే ఏమిటి అనేది మీకు ఐడియా ఉండాలి. చూడండి, దీని పేరులోనే దీని తత్వం మనకు అర్థమవుతుంది. తామర అనేది ఏంటంటే చర్మం పైన సర్ఫేస్ ఉంటుంది కదా, ఉపరితలం. ఈ ఉపరితలం మీద సోకేటటువంటి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే ఒక బూజు జాతికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్. దీంట్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే విపరీతమైన దురద ఉంటుంది. ఈ దురదతో కూడినటువంటి గుండ్రని పొడ తయారవుతుంది తామరలో. దీన్ని మీరు గమనించగలిగితే తామరని ఎలా గుర్తుపట్టాలి? అది ఎగ్జిమానా, తామర, సోరియాసిస్ ఎలా తెలుస్తుంది అంటే, తామరలో మధ్య భాగం ఏమో మామూలు చర్మం కనిపిస్తూ అంచుల్లో అది విస్తరిస్తూ ఉంటుంది. మెయిన్ లక్షణం ఇది. మధ్య భాగం మామూలు చర్మంలాగా ఉంటుంది, అంచులేమో విస్తరిస్తూ ఉంటాయి. విస్తరిస్తూ ఉండటం ముఖ్యమైన లక్షణం. ఎట్లయితే తామర ఆకులు ఎలాగైతే మడుగులో విస్తరిస్తూ ఉంటాయో అలాగా ఇది కూడా విస్తరిస్తుంది. కాబట్టి దీన్ని తెలుగులో తామర అంటారు. దీన్ని ఇంగ్లీష్లో రింగ్ వర్మ్ అంటారు. కానీ ఈ పురుగు అంటే వర్మ్ అనేది దీంట్లో ఉండదు, కానీ రింగులాగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పేరుతో రింగ్ వర్మ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కంటాజియస్ డిసీజ్ అండి. అంటే మనుషుల నుంచి మనుషులకి సాంక్రామిక వ్యాధిలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనుషుల నుంచి మనుషులకే కాదు, ఆ మాటకు వస్తే పెంపుడు జంతువులు ఉంటాయి కదా, కుక్కలు, పిల్లులు, వీటి నుంచి కూడా మనుషులకి సోకుతుంది. అట్లా సోకిన ఈ తామర చాలా మొండిగా ఉంటుంది, ఒక పట్టాను వదలదు. అలాగే అంతేకాదు, అంటే ఇవన్నీ యానిమేట్స్, అంటే మనుషులు కానీ జంతువులు కానీ ఇన్యానిమేట్స్ ద్వారా కూడా వ్యాపిస్తుంది. అంటే రోజువారీగా వాడే వస్తువులు, ఇలాంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో తడి నేల ఉంటుంది కదా, తడి నేల నుంచి మనుషులకి సోకుతుంది. దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే అప్పుడు ఇక బ్యాక్టీరియా వచ్చి అక్కడ నుంచి పుట్టు రావటం, చర్మం గట్టిపడి, ఒకవేళ కేశాలకి సోకితే కేశాలు ఊడిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సరే, మరి అలాంటి ఈ తామర అసలు ఎందుకు వస్తుంది అంటే దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ముఖ్యమైన కారణం ఏంటంటే, మీరు గమనించారో లేదో, అందరికీ ఈ తామర సోకదు. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తగ్గుతుందో, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో వాళ్ళలోనే ఈ తామర ఎక్కువగా సోకుతూ ఉంటుంది. అలాగే డ్రెస్సుల విషయంలో కూడా బాగా బిగుతు దుస్తులు ధరించే వాళ్ళకి, టైట్గా డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి తామర ఎక్కువ సోకుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు ఎక్కువ చెమట పట్టే నేచర్ ఉందనుకోండి, అలాగా ఎక్కువగా చెమట పట్టే వాళ్ళలో కూడా హైపర్ హైడ్రోసిస్ అంటారు, వాళ్ళలో కూడా ఈ తామర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండే వాళ్ళలో కూడా ఈ తామర ఎక్కువ. ఇంకా కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉంటాయి, ఏది కుస్తీలు, ఇలాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ తామర వస్తూ ఉంటుంది. మెయిన్ గజ్జల్లో వస్తుంది. ఈ పాదాలకి ఒకవేళ ఫంగస్ ఉందనుకోండి, ఎథ్లెట్స్ ఫుట్, అండర్వేర్ వేసుకుంటారు కదా, అప్పుడు ఆ పాదాల నుంచి గజ్జల్లోకి సోకుతుంది. ఇలాగ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంలోకి ఇది స్ప్రెడ్ అవుతుంది. తామరని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఈ గజ్జల్లో జిడ్డుతో కూడిన, తేమతో కూడిన గుండ్రటి ఎర్రటి మచ్చలు తయారవుతాయి. అంటే జిడ్డు ఉంటుంది, తేమగా ఉంటుంది, గుండ్రగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి మచ్చలు. ముందు ఎర్రగా ఉంటాయి, తర్వాత ఇది నల్లగా మారతాయి గజ్జలలో. వీటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే విపరీతమైన దురద ఉంటుంది తామర ఉన్నప్పుడు. అలాగే అంచులేమో విస్తరిస్తూ ఉంటాయి, మధ్యలోనేమో మామూలు చర్మం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మచ్చల మీద మీరు ఇట్లా గీరు చూశారనుకోండి, కొద్దిగా పుట్టు రాలుతుంది. నడుస్తూ ఉంటే చర్మం ఒరుసుకుపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల ద్వారా గజ్జల్లో సోకిన ఈ ఫంగస్ని, తామరని మీరు గుర్తుపట్టవచ్చు. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది నిమ్మ రసం 1 టేబుల్ స్పూన్, అలాగే తులసి ఆకు రసం 1 టేబుల్ స్పూన్. ఈ రెండు సిద్ధం చేసుకోండి. ఒక బౌల్లో ఈ రెండు తీసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ తులసి ఆకు రసాన్ని తీసుకోండి.
రెండింటినీ కలపండి. ఇప్పుడు పేస్ట్ లాగా అవుతుంది దాదాపుగా రెండింటినీ కలిపితే. ఆ గజ్జల్లో ఉండే తామర పొడ మీద లేపనం చేసుకోండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ పూసుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉండండి. దీంతో ఆ గజ్జల్లో తయారైన ఆ తామర వ్యాధి తగ్గుతుంది. ఈ ఔషధం తయారీకి మీరు వాడినటువంటి నిమ్మరసం జిడ్డును తొలగిస్తుంది. తులసి యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుంది. ఇక ఇలాంటిదే తామరను తగ్గించే మరొక అద్భుతమైన ఔషధం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది గోరింటాకులు ఒక 5 గ్రాములు, అలాగే గంధకం 5 గ్రాములు. ఇలా రెండింటినీ సిద్ధం చేసుకోండి. ఒక రాతి కల్వంలో ముందు ఒక 5 గ్రాముల గోరింటాకుని ముద్దగా నూరి పక్కన పెట్టుకోండి. తర్వాత 5 గ్రాముల గంధకాన్ని కూడా ముద్దగా నూరండి. గంధకం మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. ఇలాగే రెండింటినీ కలిపి నూరుకోవాలి. అంటే 5 గ్రాముల గోరింటాకు, అలాగే 5 గ్రాముల గంధకం, రెండింటిని ముద్దగా నూరి కలిపి పేస్ట్ లాగా చేసేసి, ఇప్పుడు అంటే విడివిడిగా నూరి కలపొచ్చు, లేదా రెండింటిని కలిపి నూరొచ్చు. ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని చర్మం మీద, ఆ ఫంగస్ పొడల మీద పైపోత ఔషధం కింద ప్రయోగించండి. అవసరాన్ని బట్టి రోజుకి 3 నుంచి 4 సార్లు దీన్ని యూజ్ చేస్తూ ఉండండి. దీన్ని ప్రయోగించిన తర్వాత ఇది చర్మం లోపలికి ఇంకటం ముఖ్యం కాబట్టి కొద్దిసేపు అలా వేచి ఉండండి. తర్వాత కావాలనుకుంటే కడిగేసుకోవచ్చు, లేదా అలాగే వదిలేయచ్చు. దీన్ని ఇలా రాత్రిపూట తప్పనిసరిగా వాడుతూ ఉండండి. ఈ ఔషధం వాడే టైంలో స్నానం కోసం సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడుకోండి. ఇలా 40 రోజులు ప్రయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఎంతటి మొండి ఈ తామర వ్యాధి అయినా సరే నిశ్చయంగా తగ్గుతుంది. ఇలా మీకు అనువైన ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీ పర్సనల్ వస్తువులు ఉంటాయి కదా, ఈ పర్సనల్ వ్యక్తిగత వస్తువుల్ని ఇతరులతో పంచుకోకండి. అలాగే తడి దుస్తుల్ని ఎప్పుడు వేసుకోవద్దు. మెయిన్గా స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాం, హాస్టల్స్లో అండర్వేర్స్ని వీటిని ఉతుకుతారు, అలా మంచాల మీద వదిలేస్తారు. ఇక కాలేజ్ టైం అయిపోయిందని గబగబా వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి ఫంగస్ అటాక్ చేస్తుంది. కాబట్టి దుస్తుల్ని తప్పనిసరిగా ఎండలో ఎండబెట్టి ఆరబెట్టి అప్పుడే వేసుకోండి. అలాగే సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడండి. ఇంకా వ్యక్తిగత పారిశుద్ధ్యం పాటించడం చాలా అవసరం. అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి టైంకి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు చేస్తూ ఉంటే ఫంగస్ సమస్య తగ్గుతుంది. అయినప్పటికీ మొండిగా ఉంటే ఒకవేళ అది ఫంగస్ ఇతర సమస్య అనేది చూడాలి. అంటే సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అలాగే మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ గజ్జల్లో తయారైనటువంటి ఈ ఫంగస్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.